హాయ్ చెప్పండి ఇంకా. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఈ వీడియో చూసే వాళ్ళందరూ అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఇప్పుడైతే సరుకులు అయితే చదువుతాను అన్నమాట. ఇక సరుకులు తెచ్చింది ఒక బ్లాగ్ చేసి అయితే అందులోకి పెట్టేసినాం పాత ఛానల్లోకి. ఇంకా ఇప్పుడు చదువుకునేదంట. మళ్ళీ ఇలా రిపీట్ చేస్తావా? మళ్ళీ ఇలా రిపీట్ చేస్తాను. ఎంత బిల్ ఎంత అయింది, ఈ నెల సరిపడా సరుకుల బిల్ ఎంత అయింది, ఎన్ని సరుకులు రాసిన ఏంటిది అనేది అయితే అందులో అయితే చెప్పాను ఫ్రెండ్స్. ఆ వీడియో అయితే చూడండి అన్నమాట. చదివేస్తూనే ఉన్నది, నువ్వు కూర్చొని ముచ్చట పెట్టు. అవో ఎన్ని ప్యాకెట్లు పెట్టేసింది చూడాలా. కింద పడితే పగులు తెరిచమ్మా. గోధుమ పిండి కాదు, అది గోధుమ పిండి. అట్లా పెట్టకు మరి. నాకు ఒక్కొక్కటి ఇస్తా ఉండండి గబగబా. అవి పాత ఏంటి అవి? ఏంటి చక్కెర టీ పొడి ఎప్పటిదో ఇది పైన పెట్టాలా వాడాలి. చక్కెర ఇంకా అంత ఉందా? నేను అంత ఉందని తెలియకనే నేను హాఫ్ కేజీ తెచ్చినాను. హాఫ్ కేజీ రాస్తే ఇదేంటి హాఫ్ కేజీ రాసిందా అని నేను కేజీ పట్టుకొచ్చిన. కేజీ తెచ్చినావా? చక్కెర కేజీ. ఏమేమి మిగిలినాయి? ఇది మినపగుండ్లును. మినపగుండ్లు ఇంకా పోయినసారి అట్నే ఉన్నాయన్న పాత వేయి. ఇగో ఇప్పుడు ఇడ్లీకి అయితే నానబెట్టిన ఫ్రెండ్స్. ఇక ఇడ్లీకి అయితే నానబెట్టిన. ఇగో మినపప్పు మొన్న వడలు చేసిన. మళ్ళీ ఇంకా కొన్ని మిగిలినాయి. అవి సరిపోవాలనేసి అయితే మళ్ళీ రాపించిన అనమాట. పైన పెడదాము. తినే వస్తువులు అట్లాంటివి కింద పెట్టండి, వేరేటి అట్లా పెట్టి పక్కకు. ఈసారి కొద్ది పెద్ద అంటే పెద్ద తేవడం వల్ల అయితే కొబ్బరి నూనె ఎప్పుడు కూడా చిన్నవి అనమాట. కొబ్బరి నూనె పౌడర్ డబ్బా చిన్నవి తెచ్చేటోడు, ఈసారి పెద్దవి తెచ్చింది. చిన్నగా రాదండి, ఎందుకు అట్లా చేస్తారు? ఆగండమ్మా, నేను గబగబా పెట్టలేను కదా. సరే ఆగు. పాతవి కూడా ఉన్నట్టుంది విమ్ సబ్బులు. ఇలా కలిపేసిన అన్ని కలిపినాయిగా. నెక్స్ట్ సారి అయితే రాయకు మళ్ళా. సరే సంతూర్ సబ్బులు మొత్తం కంప్లీటా? సంతూర్ సబ్బులా కంప్లీట్. లోపల పడేసావా? వాళ్ళు టకటక పెట్టేసారు, కొంచెం జాగ్రత్త చదువు. అదే అంతే. ఇంకైతే వంట అయితే కాలేదు ఫ్రెండ్స్. ఇక వంట చేయాలన్నమాట. ఈ రోజు వచ్చేసి ఇక మా ఆయన చికెన్ తెస్తాడో మరి మటన్ తెస్తాడో అయితే తెలియదు. ఉడకడానికి టైం పడుతుంది డాడీ, నాకు ఆకలి అవుతుంది డాడీ. అంతే కదా రిచ్? నేను ఏమని చెప్పినా తెలుసా నీకు? ఇప్పుడు నేను వాళ్ళు తొందర పెట్టేసారు, జాగ్రత్తగా మంచిగా చదువు అని చెప్పిన నీకు. నేను నువ్వు ఏదో మాటలలో పడి నువ్వు మళ్ళీ ఒకటి పడ్డదా? 13 బాల్స్ అయినాయా? బాల్ అన్నీ మళ్ళీ అయ్యాల. అంటే అప్పుడు పడ్డ బాళ్ళు ఉన్నాయి కదా, అవి ఇస్తారా అని అడుగుతాడు వాడు. ఇయ్యనని చెప్పేసిన. ఇక మినపప్పు అయితే మిక్సీ పట్టాలన్నమాట. మంచిగా అయితే నానింది. తినొద్దు, కొడతా చెప్తున్నా. అన్నీ అయితే చదివేసిన డబ్బలు అయితే ఏం లేవు. చదివేసిన బియ్యం కడగాల నేను. డబ్బలు అయితే ఏం లేవు. ఇగో తెచ్చిన డబ్బలు అయితే మొత్తం పైన పడేస్తాను ఫ్రెండ్స్. ఇక అదొక డబ్బా. ఇంతకుముందు 2 డబ్బాలు దేనికో చంపారు. ఇగో ఇక్కడ ఒక డబ్బు ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక డబ్బు ఉంది. నేను పనికొస్తాయి డబ్బాలు కట్టినా దేనికన్నా. అల్లం అయితే ఇందాక మిక్సీ పట్టేసిన అనమాట. ఇక
మిక్సీ పట్టేసిన మిక్సీ మిక్సీ పట్టిన డాడీ దీంట్లో ఆట బాల్ వేసుకోవట్లేదు అల్లం పట్టేసిన ఇట్లా కొంచెం ఫ్రెష్ ఉంది అల్లము. ఈ రోజు అయితే ఏం కర్రీ తెచ్చుకున్నా కూడా అందులోకి అయితే గుమగుమలాడే అల్లం అయితే వేస్తాను అనమాట. టేస్ట్ మస్తు ఉంటుంది. గుడుగుడు రాలే గిన్నెది పోయిన 2 గిలాసాలు పోస్తున్నా. ఎందుకు పొద్దురికి చల్లనావా? ఈ రేపు మార్నింగ్ మళ్ళీ నీకు కావద్దా? మాకైతే ఇడ్లీ. ఓకే. బియ్యం మొత్తానగా దూపైతే అన్నాను వాటర్ తాగుతాను. బాటిల్లో నిండుగా ఉన్నాయి, ఖాళీ చేద్దామని తాగుతాను. బయటికి పోయేస్తా. పుదీనా అయితే తెంపి పెట్టినావుగా? పుదీనా అయితే ఫ్రెష్ గా రెడీ అయింది. సూప్ పెట్టు. ఫ్రిడ్జ్లో అయితే అల్లం ఉన్నది. అరే రామా, సూప్ పెట్టకుండానే మరి ఆగమాగం అవుతాను అసలే. బియ్యం అయితే 2 పోతా అని చెప్పేసి అయితే ఒకటే పోసేసింది అనమాట. ఇంకా నేనైతే బయటికి అయితే లేట్ అవుతాను. దెబ్బలు తింటావు నిజంగా. ఏం తెస్తావు? ఇంతకీ చెప్పకుండానే పోతాను. మళ్ళీ ఇట్రా నువ్వు కర్రేదే. అరే చిన్నగా ఆడుకోండి. ఇట్రా వేను. అరే ఏం తెస్తావు? ఏంటిది అసలు? ఏంది క్లియర్ గా చెప్పకుండా గట్లా పోతాను? మమ్మీ మమ్మీ నువ్వు ఒక డైలాగ్ అంటావు, ఆ దెబ్బలు తింటావు అని అనట్లేదు ఇప్పుడు? ఊక అన్న డైలాగే అని బోర్ కొడుతుంది. బయటికి పోట్లే నేను. ఎందుకే? ఏం చెప్పినావు చెప్పు రిచ్. చెప్పు. ఆదివారం పూట బయటికి ఎందుకు చెప్పు? మీరు బాగా పాటిస్తాడు డాడీ అయితే సెంటిమెంట్లు అసలే. చెప్పు ఇంతకి మ్యాటర్ ఏందో చెప్పు ఫస్ట్. ఏం తేవాలి? ఏం తేవాలి ఇప్పుడు మొదలు పెడదాం. ఇక ఎంతసేపు అయితే 9 అవుతుంది ఇక మనం డిస్కషన్ చేసేసరికి. కిచెన్ తెస్తా పోయి. ఏమో అంటివి మటన్ తెస్తా అని. ఇప్పుడు ఉడకదానంటివి అని నువ్వే మాట్లాడతావు. రిచ్చుకి ఆకలి అవుతుంది ఒక్కాంచి, మళ్ళీ లేట్ అవుతుంది చెప్తాను. రస్కులో తిన్నారా? టీనా రస్క్ బిస్కెట్లు తెచ్చిండు ఫ్రెండ్స్. అలా పాల ప్యాకెట్ తెస్తానని పోయి వర్షం వస్తుంది కదా టీ పెట్టుకుని తాగితే హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అని అనుకొని తెమ్మన్నా తెచ్చిండు. ఇక అయితే తిన్నాం అనమాట. ఏది వీలైతే అది పట్టుకొని వస్తా, కానీ డబ్బులు అయితే ఎక్కువ కాకుండా అయితే చూడు. డాన్స్ లా నీ డాన్స్ బాగుందట, మొన్న డాన్స్ వేసింది కదా. ఓకే డాడీ పోతాడు. నడు 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 డాడీ పోతాడు. వద్దమ్మా, ఏదో ఒకటైతే పట్టుకొని రమ్మా. అమ్మ అట్లా అంటే బండి వేసి పడుతుంది. చిన్న పోయినా మరి. ఇంకా రండి అమ్మా. మేడం గేర్ పెట్టండి. ఇంతసేపు అయితే బయటనే ఆడొచ్చేది ఫ్రెండ్స్. ఇక ఇవాళైతే ఇక పని అసలు ఇక పని వాళ్ళు అయితే రావట్లేదు అనమాట. ఇక్కడే ఆగిపోయింది పని, ఎక్కడిదక్కడ ఆగిపోయింది. ఆ రోజే ఈ మట్టి మొత్తం ఎత్తి అని అంటే ఎత్తనన్నారు వాళ్ళు, అట్నే పోయారు అనమాట. గేట్ పెట్టండి, క్లీన్ చేయాలి. అవును డాడీ పోయిందా? ఇంకా మా ఆయన అయితే బజార్కి అయితే వెళ్ళింది ఫ్రెండ్స్. ఇక చికెన్ అయినా ఏదో ఒకటి పట్టుకుంటానికి సండే స్పెషల్ అయితే. అందులో ఇక మామయ్యకి కూడా ఈరోజు చేయాలి అనమాట. పోయిన నెల అయితే చేయలేదు. ఇక ఈ నెలతోటి 8 నెలలు అయితే అయిపోయి రేపు 9వ నెల పడుతుంది అనమాట. ఈ 2 నెలల తర్వాత అయితే మళ్ళీ ఏడాది మాసకం అయితే చేయాలి. డబ్బా ఖరాబ్ అవుతుందమ్మా. ఏడాది మాసకం అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇక కొంచెం దగ్గరికి రావాలమ్మో. ఓ ఏదే గ్లాస్ ఏదే? మేము దాంతో వాటర్ తాగుతున్నాం కదా. ఇప్పుడే నేను 1 గ్లాసు పోసి ఆడబెట్టిన. ప్రతి నెల అయితే పెడుతున్నాము. మళ్ళీ నెక్స్ట్ మంత్ తర్వాతకి అయితే ఏడాది మాసకం ఎట్లా ఇంటికి వెళ్ళాలన్నమాట. ఈ లోపు అయితే నెల అయితే కంపల్సరీ అయితే పెట్టుకుంటాను అనమాట. ఇక బియ్యం అయితే కడగలేదు, బియ్యం అయితే కడిగి మా ఆయన వచ్చినాక అయితే ఇక కూర అయితే వండితే పని అయితే అయిపోతుంది అనమాట కంప్లీట్. ఈరోజైతే ఇక మామూలుగా వర్షం పడ్డది, కొద్దిగా చల్లగా అనిపించింది. ఇప్పుడు సాయంత్రం పూట మళ్ళీ ఉబ్బరిస్తుంది. మీకు వర్షం ఉంటే అయితే కామెంట్ చేయండి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.